ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం విందాము. మన జీవితంలో 2 విషయాలను మనం చులకనగా చూడకూడదు. చెప్పబోయే ఈ 2 విషయాలను నీ జీవితంలో ఎప్పటికీ చులకనగా చూడకు. అవి నీకు మేలు చేసేవి, క్షేమాన్ని కలగజేసేవి, నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవి. ఆ 2 విషయాలు ఏంటో ఈరోజు మనం ధ్యానిద్దాము. బైబిల్ గ్రంథంలో 1 హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచెను. అన్యములుగా అంటే వాటికి నాకు ఎలాంటి సంబంధము లేదు అన్నట్లుగా. బైబిల్ అనేటువంటిది ఈ దేవుని గ్రంథం. బైబిల్ గ్రంథములో దేవుని ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో దేవుడు అన్ని విషయాలు కూడా దేవుడు మనకు తెలియజేసి ఉంచాడు. ఇది దేవుని చట్టం, ఇది దేవుని ధర్మశాస్త్రం. నీకు కావలసినవన్నీ దేవుడు ఇందులో పరిపూర్ణంగా వ్రాయించి పెట్టి ఉంచాడు. ఈ మాటలు చొప్పున నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితంలో క్షేమమును నువ్వు చూడగలుగుతావు, సమాధానమును చూడగలుగుతావు, జీవాన్ని చూడగలుగుతావు, ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. ఇవి నువ్వు ఎలా బ్రతకాలో, అలా జీవించాలో దేవుడు రాసి పెట్టి ఉంచినటువంటి విషయాలు ఇవి. బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది పడిపోలేదు. కాబట్టి దేవుని మాటల చేత మన జీవితాన్ని కట్టుకుంటే రాబోయే నాశనం నుండి, ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. బండ మీద ఇల్లు వరదలు వచ్చినా ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత క్షేమంగా ఉందో, మన జీవితం కూడా అంత క్షేమంగా ఉంటుంది దేవుని మాటలు చొప్పున మనం నడుచుకున్నట్లయితే. ప్రియమైన సహోదరుడి, సహోదరుడా, దేవుని మాటలు ఎప్పుడు అన్యములుగా ఎంచబాకు. దేవుని మాటలు ఎప్పుడు చులకనగా చూడబాకు. వాటిని జోగ్గా, హేళనగా తీసుకోబాకు. ఇవి చాలా అమూల్యమైన మాటలు, నీ జీవితానికి మేలు చేసేటువంటి మాటలు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, వాటికి నిత్యజీవం ఇస్తానని చెప్పిన దేవుడు. దేవుని స్వరం వినటం నేర్చుకో. దేవుని స్వరం విని ఆ ప్రకారంగా నడుచుకోవడం నేర్చుకుంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆ విధంగానే ఆశీర్వదిస్తాడు. నీ మాట కంటే దేవుని మాటను ఎక్కువగా ఎంచు. యోబు చెప్తాడు, నేను దేవుని, నా అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయాన్ని నేను ఎక్కువగా ఎంచానని చెప్తాడు. అందుకనే దేవుడు యోబుని తూర్పు దేశపు జనుల్లో గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని మాటలు, నీ కొరకు రాసి ఉంచిన మాటలను అన్యములుగా నువ్వు ఎంచకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 138వ కీర్తన 2వ వచనం, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామము కంటే దేవుడు తన వాక్యాన్ని గొప్ప చేశాడంట. అంటే దేవుని వాక్యం ఎంత గొప్పదో ఆలోచించండి. కాబట్టి దేవుని వాక్యాన్ని అన్యములుగా ఎంచకూడదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని వాక్యములు నువ్వు ఘనముగా ఎంచితే, ఆ వాక్యాన్ని నువ్వు చదువుకుంటే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే, ఆ వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే, ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే నీ జీవితం ఎలా ఉంటుందంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవరాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతని జీవితం ఎలా ఉంటుందంటే, నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. తన జీవితం అలా ఉంటుంది. అతడు చేయనిదంతయు సఫలమగును. వాక్యము నీ జీవితాన్ని మార్చేది, వాక్యము నీ జీవితాన్ని కట్టేది, వాక్యము నీ హృదయాన్ని సరిదిద్దేది. వాక్యము అద్దము లాంటిది, నీ స్థితి ఎలా ఉందో నీకు తెలియజేస్తుంది. వాక్యము జుంటి తేనె లాంటిది, అంటే నీ ఆత్మీయ జీవితానికి పౌష్టికాహారం ఇచ్చేది లాంటిది.
వాక్యం విత్తనం లాంటిది, అందులో జీవం ఉంది. అది నీ జీవితాన్ని ప్రభావితం చేయగలదు. వాక్యము గురించి బైబిల్లో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. కాబట్టి నీ కొరకు దేవుడు రాసి ఉంచినటువంటి వాక్యం ఎలాంటిదంటే సాతాను ఎదిరించే ఆత్మ ఖడ్గము లాంటిది అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలు, నీ కొరకు దేవుడు వ్రాయించిన మాటలను వాటిని అన్యములుగా ఎంచబాకు. కొంతమంది ఉంటారు, వింటారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. మందిరానికి వస్తారు, దేవుని మాటలు వింటారు, వెళ్ళిపోతారు. చివరికి దేవుడు ఏం చెప్పాడనంటే ఏం తెలియదు. ప్రభు చెప్పినట్టుగా బ్రతకరు, జీవించరు. ఎలా నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు? దేవుని వాక్యము ఉన్నట్టు గైకొనాలి. దేవుని వాక్యంలో నువ్వు నివసించాలి. ఆ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తేనే నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. అందుకని హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, 8వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇందాక చదివాం కదా, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రం పరిపూర్ణముగా రాయించి నియమించినను, వాటిని అతడు అన్యములుగా ఎంచాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటలు వినలేదు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాటలు వినలేదు, వాటిని అన్యములుగా ఎంచారు. చివరికి వారు చెరలోనికి కొనిపోబడ్డారు. దుఃఖములో వేదనలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితికి నీకు రాకూడదని ముందుగానే దేవుడు తన మాటలను తెలియజేస్తున్నాడు. దేవుని మాటల చేత నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే నీ జీవితము ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది. అతడు చేయనదంతా సఫలమగునని కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా మన జీవితం ఉంటుంది. బైబిల్లో ఒక రాజుగారు ఉన్నాడు. దేవుని మాటలు చెబుతూ ఉంటే, చదువుతూ ఉంటే ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఆయన గ్రంథాన్ని కాల్చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ప్రియమైన వారులారా, దేవుని మాటలు వినడానికి అభ్యంతరపడుతున్నారు. దేవుని మాటలకి మేలు చేసేవి, అవి నీ క్షేమాన్ని కలుగజేసేవి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యమును ధ్యానించండి. ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా జీవించండి. మీ జీవితము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది మొదటిది. దేవుని వాక్య ప్రమాణములను అన్యములుగా ఎంచకూడదు. అన్యములుగా నువ్వు ఎంచితే ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. రెండోది, దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని వాక్యము నిర్లక్ష్యంగా చూడకూడదు, అన్యములుగా ఎంచకూడదు. రెండోది, దేవుని సన్నిధిని, మందిరమును కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. మందిరానికి వెళ్ళడం ద్వారా మనం 2 మేలులు మనం చూడగలం. ఒకటి శరీరానికి మేలు జరిగిద్ది, రెండోది ఆత్మకు మేలు జరిగిద్ది. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే, రెండవది యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 38వ వచనం, వారు ఇలాగున నా ఎడల జరిగించుచున్నారు, అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. ఇక్కడ చూడండి, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. విశ్రాంతి దినము నాడు ఏం చేస్తారు? మందిరానికి వెళ్ళి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి, లేకపోతే వాళ్ళు ఉన్న ప్రాంతంలో సమాజ మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు. విశ్రాంతి దినాన్ని దేవుని ఆరాధించే దినం. యూదులకు విశ్రాంతి దినము శనివారము వారు దేవుని ఆరాధిస్తారు. క్రైస్తవులమైన మనము ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తాం. అంటే విశ్రాంతి దినము ఆరాధించే దినము, దేవుణ్ణి ఆరాధించే రోజు. కాబట్టి దేవుని ఆరాధించేటువంటి రోజుని నువ్వు సామాన్య రోజుగా ఎంచబాకు. విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. సామాన్య దినములుగా ఎంచకూడదు. అన్ని రోజుల లాంటి రోజు కాదు అది. ఆదివారం ప్రభు దినము, దేవుని ఆరాధించేటువంటి రోజు. కాబట్టి దేవుని ఆరాధించే రోజుని నువ్వేం చేయాలంటే విశ్రాంతి దినమును నువ్వు సామాన్య దినముగా చూడకూడదు, ఎంచకూడదు. అన్ని దినము లాంటి దినము కాదు అది. సోమవారం, మంగళవారం, బుధవారం దినం లాంటి దినం కాదు అది. గొప్పది. విశ్రాంతి దినమును ఘనమైనదిగా ఎంచాలి. బైబిల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండి నెడలా, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినట్లా నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనికి ఉండిన ఎడల నువ్వు యెహోవా యందు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. విశ్రాంతి దినాన్ని ఎలా ఎంచాలంటే ఘనమైనదిగా ఎంచాలి. విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినమని ఎంచాలి. అన్ని రోజులు వేరు, ఈ రోజు వేరు. ఇది ప్రత్యేకించబడిన దినం. ప్రతిష్ఠిత దినం అంటే ప్రత్యేకించబడిన దినం, దేవుని ఆరాధించేటువంటి రోజు. దేవుని ఆరాధించే రోజున ఆ సమయం వెళ్ళి దేవుని సమయం దేవునికి ఇచ్చి దేవుని నువ్వు ఘనంగా ఆరాధించాలి.
విశ్రాంతి దినాన్ని ఘనమైనదిగా ఎంచాలి, అది ప్రతిష్ఠిత దినమైనదిగా ఎంచాలి, అది మనోహరమైనదిగా ఎంచాలి. మనోహరం అంటే నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, సమయం అవుతుంది ఎప్పుడు వెళ్ళాలని తపనతో తాపత్రయతో దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడు ఈరోజు నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, లేకపోతే దేవుడు నా జీవితంలో చేసిన మేలుని బట్టి నేను దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. దేవుడు నా ప్రార్థనలకు జవాబిచ్చాడు. నేను సమస్యలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధి బాధలు ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు, ఆయనకి దీనికి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి వందనాలు చెప్పాలి. అంత మాత్రమే కదా, నాకు నేను ఏదైతే సమస్య ఎదుర్కొన్నానో ఆ సమస్య నా దేవుని కూడా నేను తెలియచేయాలి, ప్రార్థన చేయాలి అని దేవుని గురించినటువంటి దైవచింత కలిగి దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి. విశ్రాంతి దినం మనోహరమైనదిగా ఎంచాలి. కొంతమంది ఉంటారు మనోహరమైనదిగా కాదు ఎంచరు. వెళ్ళాలంటారా, వెళ్ళాలి కదా, వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, వినాలి కాబట్టి ఏదో వాక్యం వినాలి, పాట పాడాలి కాబట్టి పాడాలి. ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే అయ్యగారు అడుగుతాడేమో, ఈరోజు మందిరానికి రాలేదు అంటాడేమో అని వస్తున్నావా మందిరానికి? లేకపోతే ఇది నా బాధ్యత, నేను దేవుని బిడ్డని, రక్షణ పొందిన బిడ్డను కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని ఆరాధించాలి, ఇది నా బాధ్యతని, ఇది దేవుని ఆజ్ఞాని వెళ్తున్నావా? ఎలా ఎంచుతున్నావు విశ్రాంతి దినమును? సామాన్య దినముగా ఎంచకూడదు, ఘనముగా ఆచరించినట్లా దేవుడు అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాను అంటున్నాడు. దేవుని నువ్వు గణపరిస్తే దేవుడిని గణపరుస్తాడు, దేవుని నువ్వు మహిపరిస్తే దేవుడిని మహిపరుస్తాడు. కాబట్టి దేవుని మందిరములు నువ్వు ఆయన సన్నిధిని నువ్వు నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆరాధించేటువంటి సమయం ఖచ్చితంగా సమయాన్ని పాటించి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించండి. విశ్రాంతి దినమును సామాన్య దినముగా ఎంచకూడదు. విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళి ఆరాధించిన వ్యక్తిని చూస్తాం. ఒకసారి చూడండి, లోకాసువార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వరకు ఉన్న భాగంలో చూడండి. 10వ వచనం, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరిచి దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటనెను. ఆమె నడి వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి అని మాట రాయబడింది. ఆమె మీద చేతులుంచి ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ఆమె ఎవరు అనే మాట మనం చూసినట్లయితే 16 వచనం, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఈమె ఎవరంటే అబ్రాము కుమార్తె అని యేసుప్రభువు వారు చెప్పారు. అబ్రాము కుమార్తె అని ఈమెను, అబ్రాము కుమార్తె కాబట్టే విశ్రాంతి దినాన్ని మందిరానికి వెళ్ళి ఆమె దేవుని ఆరాధించింది. ఆరాధించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, నడువు వంగిపోయింది, ఎంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితి. అయినా సరే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించింది ఆమె. అదే మనమైతేనా, ఏదైనా సాగు దొరికితే చాలు, ఏదైనా వంక దొరికితే చాలు, ఏదైనా బలహీనత వస్తే చాలు, ఎవరైనా చుట్టాలు వస్తే చాలు, ఆదివారం మందిరానికి ఎగ్గొట్టేస్తాం, రాము. ఏదైనా పని పడితే చాలు, రాము మందిరానికి. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం, అంటే దేవుని ఆరాధించే రోజు నిర్లక్ష్య పెడుతున్నాం, మనం దాన్ని ఘనముగా ఆచరించలేకపోతున్నాం. ఎలా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడగలవు? ప్రియమైన సహోదరుడా, ఇక్కడ చూడండి, అబ్రాహాము కుమార్తె నడువు వంగిపోయినా సరే, ఎంత మాత్రం చక్కగా నిలవలేని పరిస్థితులు ఉన్నా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉంది. ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తుంది. అదేమైనా వర్షం పడితే, వర్షాకాలంలో వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడుతున్నప్పుడు మందిరానికి మానేస్తారు. ఏంటమ్మా మందిరానికి రాలేదు, చర్చికి రాలేదు ఏంటి అని అంటే, అయ్యగారు వర్షం పడింది, అయ్యగారు గొడుగోలేదు, అందుకనే అధిగమించాలి, ఆ పరిస్థితిని నువ్వు అధిగమించాలి. ఈమె నడి వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితులు ఉన్నా తన పరిస్థితిని అధిగమించి దేవుని మందిరానికి రావడం ద్వారా ఒక అద్భుత కార్యం తన జీవితంలో చూడగలిగింది. ప్రభు ఆమెను చూచాడు, ఆమె విశ్వాసాన్ని చూచి మెచ్చుకున్నాడు. ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుని ఆరాధించడానికి వచ్చింది అని ఆమెను పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నామని చెప్పాడు. ఆ రోగం వెనక, ఆ సమస్య వెనక అపవాది క్రియలు ఉన్నాయి కాబట్టి దేవుడు అపవాది క్రియలను కూడా గద్దించాడు, ఆమెను విడిపించాడు, ఆమె స్వస్థత పొందుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా మనకు 2 మేళ్ళు ఉన్నాయి. ఒకటి, శరీరానికి మేలు జరుగుతుంది, శరీరానికి స్వస్థత వస్తుంది. రెండోది, మన జీవితంలో ఆత్మకు మేలు జరిగిద్ది. ఆత్మీయంగా దేవుని వాక్యం చేత బలపడతాం. శారీరకంగా నీకున్న మనోవేదన కానీ, మానసిక పరిస్థితులు కానీ, శారీరక పరిస్థితులు కానీ దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. శరీరానికి నెమ్మదిని ఇస్తాడు దేవుని వాక్యం వినటం వలన.
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని రాయబడింది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నదని బైబిల్లో వ్రాయబడింది. దేవుని వాక్యం వినుట వలన మనకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి మందిరానికి వెళ్ళడం ద్వారా, దేవుని వాక్యం వినడం ద్వారా మన శరీరానికి నెమ్మది కలుగుతుంది, మన జీవితానికి స్వస్థత కలుగుతుంది, మన ఆత్మకు కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మనం బలపడతాం. విశ్రాంతి దినమును ఒక్క ప్రాణ నష్టం విషయంలోనే మీరు అతిక్రమించాలి తప్ప మరి దేని విషయంలో కూడా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా, ఈమెను ఎందుకు స్వస్థపరిచావు అని సమాజ మందిరపు అధికారి అడిగాడు. అక్కడ అడిగితే యేసుప్రభు వారు అన్నారు, 13వ అధ్యాయం 15వ వచనం, అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు, అది ధర్మశాస్త్రం రాయబడింది. కాబట్టి విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదు, నువ్వెందుకు ఈమెను స్వస్థపరిచావు, స్వస్థపరచడం కూడా ఒక పని అని భావించి అక్కడున్న సమాజ మందిరపు అధికారి అక్కడ ఉన్న కొంతమంది అన్నాడు, మీరు వేరే రోజుల్లో రండి, ఈ 6 దినాలు ఉన్నాయి. 14వ వచనంలో, యేసు విశ్రాంతి దినమును స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము రావద్దని చెప్పాను. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు, స్వస్థపరచడం కూడా ఒక పని అని భావించి అతను ఏమన్నాడంటే, మీరు పని చేయదగిన 6 దినాల్లోనే అప్పుడు రండి, ఈరోజు రాబాకండి అని అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మీలో ఎవడైనా ఒక ఎద్దైనా గాడిదైనా కట్టబడి ఉన్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు గాడి దగ్గర నుంచి ఇప్పి నీళ్ళు పెడతారు కదా, నీళ్ళు పెట్టకపోతే అది చచ్చిపోతుంది. మరి నీళ్ళు పెట్టడం కూడా ఒక పనే కదా. కాబట్టి విశ్రాంతి దినము ఒక్క ప్రాణ నష్టం విషయంలోనే అతిక్రమించాలి తప్ప మరి దేని విషయంలో అతిక్రమించకూడదు. ప్రియమైన వాళ్ళు, ఇది మన విశ్రాంతి దినమును గురించి మనం చూస్తున్నటువంటి భాగము. బైబిల్లో విశ్రాంతి దినమును గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో, విశ్రాంతి దినమున భూకంపం రావద్దని, ఆ రోజు భూకంపం రావద్దని ప్రార్థన చేయమన్నాడు. ఎందుకనంటే విశ్రాంతి దినాన్ని అందరూ దేవుని ఆరాధిస్తారు కాబట్టి మందిరానికి వెళ్ళి భూకంపం వస్తే ప్రాణ నష్టం అధికంగా జరిగిద్ది కనుక భూకంపం అనేది విశ్రాంతి దినంలో రాకూడదని, సంభవింపకూడదని ప్రార్థన చేయమని యేసుప్రభు వారు చెప్పారు. అక్కడ ప్రభు తన 2వ రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఏమేమి సూచక్రియలు జరుగుతాయో అక్కడ యేసుప్రభు వారు ఒక్కొక్కటి చెప్తూ వచ్చారు. అందులో ఒక మాట ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ప్రాణ నష్టము అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగా భూకంపం విశ్రాంతిని రావద్దని ప్రార్థన చేయమన్నారు. తర్వాత విశ్రాంతి దినమును సామాన్య దినముగా ఎంచొద్దని బైబిల్లో మనం హెచ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 38వ వచనంలో విశ్రాంతి దినములను సామాన్య దినములుగా చూడకూడదని, వాటిని ఘనముగా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఘనంగా ఆచరిస్తే, విశ్రాంతి దినమును దేవుని ఆరాధించే రోజును ఘనమైన దినముగా, ప్రతిష్ఠ దినముగా, మనోహరమైన దినముగా నువ్వు ఘనంగా ఆచరిస్తే నిన్ను దేవుడి దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తానని దేవుడు తన వాక్యంలో రాశాడు. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు 70 సార్లు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు. అందుకు 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్నారని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం, ఇర్మియా ద్వారా పలుకుబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములు అనుభవించెను. 70 సార్లు వారు అతిక్రమించారు విశ్రాంతి దినాన్ని. ఇశ్రాయేలు ప్రజలు భూమికి విశ్రాంతి ఇవ్వలేదు. 6 సంవత్సరాలు మీరు భూమిని దున్నండి, 7వ సంవత్సరం మీరు దున్నొద్దు, దాన్ని ఖాళీగా వదిలిపెట్టమని దేవుడు చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలుకి చెప్పాడు, మనకు కాదు. వాళ్ళు వదిలిపెట్టలేదు. 7వ సంవత్సరం కూడా భూమిని దున్ని పంట వేశారు. అలాగే 70 సార్లు వారు మీరినందుకు 70 సంవత్సరాలు వారిని దేవుడు బబులోను చెరకు పంపించడం జరిగింది. కొన్నిసార్లు మనం కూడా మందిరానికి వెళ్ళవలసిన సమయంలో కూడా వెళ్లకుండా నిర్లక్ష్య పెడతాం. ప్రియమైన వారులారా, దేవునికి చెల్లించాలి, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా నీకు మేలు జరిగిద్ది. నీ జీవితంలో కార్యాలు దేవుడు చేస్తాడు. శరీరానికి మేలు జరిగిద్ది, ఆత్మకు మేలు జరిగిద్ది. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దాని దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు.
అతడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడని వ్రాయబడింది. దేవుని వాక్యములను, నీ కొరకు రాసిన వాక్యములను అన్యములుగా ఎంచవద్దు. ఒకటి. రెండోది, దేవుడిని నేను ఆరాధించమని చెప్పినటువంటి ఆ సమయం ఏదైతే ఉందో, ఆ రోజు ఏదైతే ఉందో, ఆ రోజును కూడా నువ్వు సామాన్య దినములుగా నువ్వు చూడొద్దు. అది ఘనమైనదిగా నువ్వు ఎంచాలి. ఈ రెండు విషయాలు, దేవుని ప్రమాణ వాక్యములను అన్యములుగా నువ్వు ఎంచబాకు. రెండవది, దేవుడిని ఆరాధించమని చెప్పినటువంటి రోజును కూడా నువ్వు అన్య దినములుగా ఎంచవద్దు, సామాన్య దినములుగా ఎంచబాకు. ఘనముగా దేవుని ఆరాధించు. దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాడు. అబ్రహాము కుమార్తె ఆరాధించడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నడువు వంగిపోయింది. 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయినా మందిరానికి వెళ్ళింది. విశ్రాంతి దినాన్ని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించింది. పరిస్థితిని బట్టి రాజీ పడలేదు. ఏదో ఒక రోజు దేవుడు నన్ను స్వస్థపరచకపోతాడా, ఏదో ఒక రోజు ఈ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపించకపోతాడా అని విశ్వాసంతో వచ్చింది, నిరీక్షణతో వచ్చింది. కురింగిన మనసుతో వచ్చినప్పటికీ దేవుడు ఆమెను విశ్వాసాన్ని చూచి, ఆరాధించే విషయంలో నమ్మకత్వాన్ని చూచి దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు. ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. ఒక రోజున బైబిల్లో మన లోకాసు వార్తలో మనం చూస్తాము, ఒక స్త్రీ దేవాలయముని విడవక దేవుని ఆరాధిస్తూ వచ్చింది. ఉపవాసములతో ఆరాధిస్తూ వచ్చింది ఒక స్త్రీ. ఒక రోజున యేసయ్యను, ఆ పుట్టిన యేసుబాబును చూచే ధన్యత ఆమెకు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. దేవుని సమయం విషయంలో నమ్మకంగా ఉండు. దేవుని ఆరాధించే విషయంలో నమ్మకంగా ఉండు. దేవుని వాక్య ప్రమాణ విషయంలో నమ్మకంగా ఉండు. దేవుడిని ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిని మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు పరిపూర్ణంగా వ్రాచి ఉంచినటువంటి వాక్య ప్రమాణములను అన్యములుగా ఎంచకుండా, అలాగే విశ్రాంతి దినము దేవుని ఆరాధించేటువంటి దినములను సామాన్య దినములుగా ఎంచక ఘనమైనదిగా ఎంచినట్లుగా నీ కృప దయచేయండి. ఈరోజు మా జీవితంలో ఆశీర్వాదాన్ని, మేలులు చూడలేకపోవడానికి కారణం దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నామేమో, వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నామేమో, అందుకని దేవుని కార్యాలు మా జీవితంలో చూడలేకపోతున్నామేమో. మమ్మల్ని క్షమించు ప్రభా. నీ వాక్యమును వనదున్నట్టుగా గైకొనుటకు సహాయం దయచేయి. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుని కూడా వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడెండును గాక. ఆమేన్.